హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అనుషు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను బాగున్నాను. ఈరోజు ఒక ప్లేస్కి అంటే బయటికి వెళ్తున్నా. సో అక్కడికి వెళ్తూ ఇలా రెడీ అవుతూ ఒక హెయిర్ స్టైల్, సింపుల్ అండ్ ఈజీ హెయిర్ స్టైల్ చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఇది సపరేట్గా ఆల్రెడీ ఈ హెయిర్ స్టైల్ నేను ఒక వీడియో చేసి ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇందులో అంటే నేను ఇది వ్లాగ్లా స్టార్ట్ చేశాను. ఈ వ్లాగ్ నుండి ఆ హెయిర్ స్టైల్ సపరేట్గా ఒక వీడియో చేసి కూడా అది కూడా షేర్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అది క్లియర్గా నీట్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలా హెయిర్ స్టైల్ చేసుకుంటున్నాను. చిన్నగా హెయిర్స్ ఉన్న వాళ్ళు ఇలా సింపుల్గా, ఈజీగా, క్విక్గా హెయిర్ స్టైల్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. తీసుకొని ఇట్లా అల్లుకోవాలి. చాలా దూరం కాకుండా ఇక్కడ వరకు ఒక 3 ఇంచుల వరకు అల్లుకోవాలి. ఇంకొద్ది మరి కొన్ని ఇట్లా కొద్దిగా నాకు ఇవి ఇట్లా వదిలిపెట్టినా ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఇక్కడ కొంచెం ఇలాంటి పిన్స్ ఉంటాయి కదా, ఈ పిన్స్ తోటి సెట్ చేసుకోండి. నాకైతే ఇట్లా వదిలేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొన్ని ఇట్లా 3 తీసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు 2 తీసుకుంటాను. 2 వెళ్తున్నా. కొంచెం మంచిగా పెద్ద ఫంక్షన్కి వెళ్తాను, కొంచెం గ్రాండ్గా ఉండాలనుకున్నప్పుడు 3 పాయలు తీసుకుని వెళ్తే సూపర్గానే పడుతుంది లుక్కు. కొన్ని కొంచెం ఇష్టం అవుతుంది. ఇవి కూడా ఇట్లా ఒక 3 ఇంచుల వరకు అట్లా అల్లుకుంటే సరిపోతుంది. అల్లుకొని టిక్ టాక్ పిన్ ఇట్లా హెయిర్స్ ముందు రాకుండా పెట్టుకోనికి స్టైల్ లుక్స్ ఉంటాయి కదా, అవి వాటిని సెట్ చేసుకోవచ్చు. నేనైతే పక్క పిన్స్ సెట్ చేసుకున్నాను. ఇంత సరిపోతుంది. ఈ వీడియోలో మాత్రం ఈ 2 చిన్నగా పాయలు తీసుకొని 2 ఇట్లా అల్లుకొని ఇలా చిక్కులు లేకుండా మంచిగా నీట్గా తీసుకొని ఇట్లా పెట్టుకుంటాను. సైడ్ నుంచి చిక్కులు కనబడుతుంది చూడండి. వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదా కానీ నాకైతే బయట మంచిగా కనబడుతుంది. దీంతో ఇట్లా సెట్ చేసుకోవాలి. ఈ పక్క పిన్ అయితే మంచి స్టిఫ్ ఉంటుంది. ఈవినింగ్ వరకైనా మంచిగా ఉంటుందని ఆ పిన్ పెట్టుకున్నా. ఈ పిన్ పెట్టుకున్నా కూడా మంచిగా ఇక్కడ కొంచెం గ్రాండ్గా కనపడేటట్టు మంచి క్లిప్స్ అలాంటి వాటితోటి ఇట్లా ఎండింగ్లో ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి కదా, ఆ ఫ్లవర్స్ వచ్చే వాటితో ఇట్లా సెట్ చేసుకుంటే లుక్ మంచిగా అనిపిస్తుంది. నేను వాటితో సెట్ చేసుకుంటా. ఇంతే, ఇట్లా కూడా వేసుకొని వదిలి వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళే పని ఉన్నది ఈ సమ్మర్ టైంలో, ఇట్లా వదిలేసుకొని ఇట్లా వెళ్తే బాగుండదు కదా. సో అందుకని ఇటు సైడ్ కూడా కొద్దిగా హెయిర్ సెట్ చేసుకుంటూ వెళ్తా. లాస్ట్ వీడియోలో వెళ్ళినట్టు సేమ్ అట్లనే వెళ్తా. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఫ్రంట్ ఇట్లా లాస్ట్ వీడియో అల్లుకున్నట్టే సేమ్ యాజ్ టీస్గా అట్లనే అల్లుకోవాలి. నేను చెప్పిన కదా లూజ్గా అల్లుకోవాలి. ఎందుకంటే కొంచెం జుట్టు పలుచగా ఉన్న వాళ్ళు ఇట్లా లూజ్గా అల్లుకోవాలి. టైట్ ఉన్న జుట్టు ఎక్కువ ఉన్న వాళ్ళు టైట్గా అల్లుకున్నా బాగానే అనిపిస్తుంది. నాలా కొద్దిగా పలుచగా హెయిర్స్ అయిన వాళ్ళు, హెయిర్ ఫాల్ ఎక్కువ పలచబడుతుంది కదా జుట్టు, అలాంటి వాళ్ళు కొంచెం లూజ్గా సెట్ చేసుకుంటూ అల్లుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ హెయిర్ స్టైల్ తెలిసి మీకు మీరు వేసుకుంటారా, మీకు ఎవరైనా ఇస్తారా అనేది నాకు కామెంట్లో చెప్పండి.
నేనైతే నాది నేనే వేసుకుంటా. లాస్ట్ టైం హెయిర్ స్టైల్ ఇది ఫ్రంట్ ఇట్లా వేసిన దానికంటే ఈసారి ఇంకా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా కదా, హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల కొంచెం జుట్టు అనేది ఇంకొంచెం వాల్యూగా కనిపిస్తుంది. ఆ హెయిర్ ప్యాక్ ఏంటి అనేది వీడియో ఆల్రెడీ సెండ్ చేయడం జరిగింది. అది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. దానివల్లనే నాకు ఇట్లా ఇక్కడ కొంచెం ఎక్కువ వాల్యూగా కనిపిస్తుంది జుట్టు. సో ఇట్లా అనుకున్నాక ఇటు సైడ్ మంచిగా నీట్గా చూసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని హెయిర్ తీసి ఈ హెయిర్స్ తోటి ఇక్కడ అల్లుకోవచ్చు ఇట్లా. కానీ నేను ఈ పిన్ తోటి ఈ క్లచర్ తోటి సెట్ చేస్తాను. ఇట్లనే చూస్తే కొంచెం బాగా అనిపించకపోయినప్పటికీ ఇట్లా సెట్ చేసుకోవాలి. ఇది కూడా సెట్ చేసుకోవాలి. ఎంత హెయిర్ స్టైల్ వేసుకున్నా తర్వాత సెట్ చేసుకోకపోతే మంచిగా అనిపించదు. కొంచెం ఇట్లా అనుకుంటా హెయిర్స్ ఇట్లా అనుకుంటా సెట్ చేసుకోవాలి. ఈ జుట్టు లాంగ్ హెయిర్స్ ఉన్న వాళ్ళకి బాగా అనిపిస్తుంది. ఇలా హెయిర్ స్టైల్ ఈజీగా సింపుల్గా నాది నేనే వితిన్ 1 minute 2 minutes అంటే 2 minutesలోనే కంప్లీట్ చేసుకున్నా. లాంగ్ హెయిర్స్ వాళ్ళకి ఎలా హెయిర్ స్టైల్ వేసుకున్నా నార్మల్ జుట్టు వేసుకున్నా బాగుంటుంది. కానీ చిన్న జుట్టు వాళ్ళు హెయిర్ స్టైల్ చేసుకుంటేనే కొంచెం హెయిర్ని స్టైల్గా చూసుకుంటేనే బాగుంటుంది. కాబట్టి ఇట్లా వేసుకోవచ్చు అని చెప్దామని ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఆల్రెడీ చాలామందికి హెయిర్ స్టైల్ తెలిసే ఉంటుంది. నేను ఎప్పుడు ఎటన్నా వెళ్తే ఇలానే ఈ మధ్యలో ఎక్కువ వేసుకుంటున్నా. అందుకని ఇది కూడా వీడియో షేర్ చేద్దామని ఇలా చేసిన. ఫైనల్గా అయితే బయటకు వచ్చేసినాం. కోడలు చూద్దామని వచ్చినాం హాస్పిటల్కి. సో ఇక్కడ తన కోసం కొన్ని డ్రెస్ అవి తీసుకున్నామని షాపింగ్ చేస్తున్నాం. ఇక్కడ చూసినాం, అంత మంచిగా అనిపించలేదు. మళ్ళీ నెక్స్ట్ వేరే షాప్కి వెళ్ళి అక్కడ తీసుకున్నాం. ఇంకా కొన్ని షాపింగ్ చేసేటన్నీ చేసి వెళ్ళినాం. కానీ మేము వెళ్ళింది 10:30కే. ఫుల్ ఎండ్ ఉన్నది. తర్వాత ఇక్కడ మా కొడలు చూసి తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళేది ఉన్నది. అందుకని ఎర్లీగా తొందరగా వచ్చేసినాం. ఇక్కడ షాపింగ్ కార్డ్ అప్పుడే ఆ 10:30కే ఫుల్ ఎండల జనాలు కూడా చాలామంది ఉన్నారు. ఇక వెళ్ళి షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళి కోడలు పాపను చూసి తర్వాత ఆఫ్టర్నూన్ వరకు వచ్చేసిన. సో అప్పటి వరకే లంచ్ టైం అయింది. లంచ్ టైం వరకు ఇంటికి వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళలేదు. అక్కడే కొన్ని బనానాస్ తీసుకొని తిని ఇంటికి వచ్చేటప్పుడు అక్కడ ఇవి అమ్ముతారు. సో ఇవి తీసుకున్నాం. ఇవి మేమైతే చింతకాయలు అంటాం. మీరు ఏమంటారో కామెంట్లో చెప్పండి. ఫస్ట్ టైం కొనడం జరిగింది. కానీ చిన్నప్పుడైతే పొలం కాడికి పోతే అక్కడ ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు కాడ మంచిగా తెంపుకునేది. అవి ఇంకా చాలా లడ్డుగా ఉండేది చింతకాయలు. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ చేను కాడనైతే పొలం కాడనైతే ఇంకా చాలా చెట్లు ఉండేది. అక్కడైతే ఇంకా టేస్ట్ ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ వాటర్ ఎక్కువ పోతుంది. సో అది తింటానే కొంచెం వాటర్ వచ్చినట్టు అట్లా అనిపించేది. మేమైతే లగ్గలే ఉన్నాయి కాయలు అనేది. అట్లా అంత లడ్డుగా ఉండేది అన్నట్టు. ఒక చిన్న జాంకాయ అంత, నిమ్మకాయ సైజ్ అంత పెద్దగా ఉండేది అవి మా అమ్మ వాళ్ళ పొలం దగ్గర అయితే. ఇట్లా అవన్నీ మాట్లాడుకుంటూ అన్నీ చింపుకొని తిన్నాం. ఇంకా ఇవి కొన్న వాటిలల్లో పురుగులు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు పొలం కాడికి పోతే ఆ చెట్లే చూపిస్తా. ఇప్పుడైతే ఇలా తిన్నాం. ఇదండి ఈరోజు వీడియో.